కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత వస్తానని చెప్తున్నారు కదా! మీరు ఒక ఎజెండా పెడుతున్నారు ఆయన ముందు. బహుశా ఇంటర్వ్యూ కూడా వారు చూస్తారని నేను అనుకుంటున్నా నేను. కదలిక ఉంటది అని ఆశించవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. మీరే అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో, కేసీఆర్ గారు ఆఫీస్కి వస్తే కూడా అది వార్తే అవుతుందని ఇందాక కూడా అన్నారు కదా. అవును. నేనేమంటున్నా, ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఆయన జనంలోకి పోతే ఏ రకమైన ఆర్గనైజేషన్స్ అవసరం లేదు. అవును. ఆయన ఆయన ఒక ఉర్దూలో చెప్తాడు కదా, మంజిల్ అకేలా మై చల్ రాహు అనేది. నాకు అది చెప్పడం రాదు ఉర్దూలో. అంటే నేను ఒక్కనిగా మొదలుపెట్టినా, అందరూ నాతోని జమైన్లు, పెద్ద అదొక కార్వాన్ అయిపోయింది అని చెప్పేసి అంటాడు కదా. ఇప్పుడు ఆయన ఏ పార్టీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఓన్లీ కేసీఆర్. ఒక్కడే కేసీఆర్ బయలుదేరితే వెనకాల 100 కార్లు ఫాలో అవుతాయి. ఎక్కడ ఆగితే అక్కడ లక్షల మంది జమ అవుతారు. అవును. ఈ 2 సంవత్సరాల గ్యాప్ వల్ల ఆయన మీద క్రేజ్ ఇంకా పెరిగింది. పుచ్చాన రోజుకు ఒక్కరిద్దరని నన్ను అంటారు, మీరు సార్ని కలిసినప్పుడు కొంచెం నాకు చెప్పారని నేను ఎంబడొస్తా. ఒకసారన్నా జీవితంలో ఆయనతో ఫోటో దిగాలని ఉంది, ఒకసారన్నా ఆయన దర్శనం చేసుకోవాలని ఉంది అని చాలామంది అంటారు. అలా వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది అందరూ ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు. అంటే ఒక అభిమానం, తెలంగాణ ఆయన సాధించండి అనేది ఒక అభిమానం. తర్వాత ఆటిట్యూడ్ విషయానికి వచ్చినప్పుడు నేను చాలా వ్యతిరేకిస్తాను ఆయన ఆటిట్యూడ్లో. ఆయన ఆటిట్యూడే కాదు, చాలామంది నాయకులు ఆటిట్యూడ్ కూడా కొత్త లోపాలు ఉన్నాయి, వాళ్ళు సవరించుకుంటారు. సవరించుకోకపోతే ప్రజలు ఆదరించరు వాళ్ళని. కానీ 3 ఏళ్ళ టైం ఉంది ఇంకా. అయితే చెప్పేటోళ్ళు కావాలి. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, అంత నేను చేసేది కరెక్టే అనుకున్న టైంలో నువ్వు చేసేదానికి లోపం ఉంది, ప్రజలకి ఇట్లా అనుకుంటాను, నువ్వు చేసేది మంచిగా కావచ్చు నువ్వు అనుకునేది, కానీ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. ఆకాశంలో ఉండి చేయదొప్పితే ప్రజలందరూ నువ్వు కొద్దిగా వెనక్కి రావాలి, కిందికి రావాలి, అందుకని చేయి పట్టుకొని ముందుకు నడిపించగలగాలి. ఇప్పుడు అడగందే వరాలు ఇస్తే, కోరనిదే వరాలు ఇచ్చి కొండంత ఏమవుతుంది? బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజుకును ఆయన కొడుకు పట్టిన ఇబ్బందే వస్తుంది మళ్ళీ. అంటే అడగంది ఏది చేయకూడదు. ఆయన అన్నీ అడగకుండా చేసిపోయాడు. ఇంకోటి అన్నీ ఒక్కసారి ఓపెన్ చేయకూడదు. పికట్ ఆడేవాడికి తెలుస్తుంది. కార్డ్స్ అన్నీ ఒక్కసారి ఓపెన్ చేయద్దురా బాబు, మెల్లమెల్లగా చేయాలి. నువ్వు సంక్రాంతికి ఇత్తి వారం, ఉగాదికి ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. నువ్వు అన్ని సంక్రాంతికి ఇచ్చినావు అనుకో, ఉగాది నాడు ఇంటి ముందర పోయి తిడతాడు నిన్ను. ఏమీ లేదు అప్పుడు అన్ని ఇత్తివి, ఇప్పుడు ఏమి అయిపోతుంది. కరెక్ట్ ఉంటుందా? ఉండదా? డెఫినెట్ ఉంటుంది. చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక గుణపాఠం కావాలి మళ్ళీ ఆయనకే, ఎవరికో కాదు. ఆయన చేసిన లోపాలే ఆయన గుణపాఠం కావాలి. ఏదైనా ప్రజల చరిత్ర నిర్మాతలు. మావో ఏమన్నాడంటే, చైనా చైర్మన్ ఉండే కదా, చైనా అధినేతగా, ప్రజల నుంచి ప్రజలకు అన్నాడు. నువ్వు ప్రజలలో పో, ప్రజలు ఏం చెప్తున్నారో విను, ప్రజలకు ఏం కావాలనో తెలుసుకో, ప్రజలు చెప్తున్న దాన్ని క్వాలిటీ యాడ్ చేసి, వాల్యూ అడిషన్ చేసి మళ్ళీ ప్రజల దగ్గర తీసుకపో.